ఫోటోలో చూస్తున్నాం సురేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఫోటో కింద మనం చూస్తున్నాం బుల్లెట్ మీద కూర్చొని ఉన్న వ్యక్తి సురేష్ పైన ఉంది పైన ఉన్నటువంటి ఫోటోలో ఆ దంపతుల ఫోటో మనకు కనిపిస్తుంది మరోవైపు సురేష్ అనే వ్యక్తి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అదిగో ఆ వ్యక్తి అత్యంత దారుణంగా తల్లిని ఇద్దరు చిన్న పిల్లల్ని చాలా భయంకరంగా దాడి చేసి రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఘటన ఒక అనైతిక సంబంధంతో ఒక కుటుంబం అంతా కూడా పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తల్లి ఇద్దరు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు భర్త కానీ వారి ఇటు కుటుంబం కానీ రెండు కుటుంబాలు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలా చెప్పుకోవాలి తమ బాధను మరోవైపు సురేష్ అతని కుటుంబం కూడా ఏమని చెప్పగలుగుతుంది బయట సమాజానికి మీ కొడుకు ఇలా చేశాడు కదా అని రేపు సమాజం ప్రశ్నిస్తే బయట ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తే ఎలా తలెత్తుకొని తిరగలుగుతారు దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సురేష్ను సిగ్నల్ ఆధారంగా ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి సురేష్ను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది హత్య చేసిన తర్వాత అతను ఇతర ప్రాంతాలకు పారిపోయే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు అయితే ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత ఒళ్ళు గగురు పోస్తుంది ఇంత దారుణంగా తల్లిని చిన్న పిల్లల్ని 4 ఏళ్ళు 6 ఏళ్ళ చిన్న ఆడపిల్లల్ని అంత దారుణంగా తలలు ఛిద్రమయ్యేటట్టు పక్కటెముకలు విరిగేటట్టు గొంతు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కండరాలు ఎముకలు కూడా ఛిద్రమయ్యేంత భయంకరంగా రాడ్లతో కొడుతూ కాళ్లతో తంతు అంత దారుణమా అంత పెద్ద పాపం ఏం చేసింది మాధురి అంత పెద్ద పాపం ఆ చిన్నపిల్లలు ఏం చేశారు వాళ్ళ జీవితాలను ఎందుకు అలా నాశనం చేయాలి కేవలం ఒక వివాహేతర సంబంధం 2 కుటుంబాలను రోడ్డున పడేసింది 3 ప్రాణాలను తీసింది చిన్న పిల్లలు 2 ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది అభంశుభం తెలియని పిల్లలు వాళ్ళకేం తెలుసు తన తల్లి ఏం చేస్తుందో వచ్చిన వ్యక్తి ఎవరో తన తల్లిని ఎందుకు కొడుతున్నాడో నిద్రలోంచి లేచి భయపడుతుంటే తమ మీద ఎందుకు దాడి చేస్తున్నాడో వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం అభంశుభం తెలియని చిన్న పిల్లల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఎలాంటి శిక్ష వేయాలి తాము కొనసాగిస్తున్నటువంటి ఈ వివాహిత సంబంధం కొనసాగడానికి ఇక లేదు నా భర్తతో సమస్య అవుతుంది నా కాపురం రోడ్డున పడుతుంది నా కుటుంబం నాశనం అయిపోతుంది అంటూ భయపడ్డమా తను చేసిన తప్పు అది క్షణికావేశమా ఏదో మాట్లాడుతూ మాటలు పెరిగి ఒకవేళ ఏదైనా దాడి జరిగితే క్షణికావేశం అనుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని రోజులుగా తనను మాధురి పట్టించుకోవడం లేదని దూరం పెడుతుందని సురేష్కి కోపం వచ్చి పగ పెంచుకొని ప్లాన్ చేసి పక్కాగా రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతి మీద పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేసి ఒక రాడ్తో కొట్టి అత్యంత దారుణంగా ఆ యువతి ప్రాణాలు తీశాడు మరోవైపు చిన్నపిల్లలు నిద్రలేస్తే ఏం జరుగుతుందో తెలియక ఆ అలజడికి నిద్రలేచి ఎవరో తన తల్లి మీద దాడి చేస్తున్నారని ఆ పిల్లలు భయంతో ఉంటే వాళ్ళను కూడా కనీసం అసలు ఏం జరిగిందో కూడా బయటకు చెప్పుకోలేని వయసు చిన్నపిల్లలు అలాంటిది వాళ్ళ మీద కూడా అసలు ఈ ఘటనతో ఏమీ సంబంధం లేదు వాళ్ళకి కనీసం ఒకవేళ నిజంగా తన తల్లి మీద ఎవరో దాడి చేసి అలా చేసినా సరే ఎవరు చేశారు అంటే చెప్పుకోలేరు పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అంత చిన్నపిల్లలు 4 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప వాళ్ళ మీద కూడా అత్యంత దారుణంగా దాడి చేసి వాళ్ళ శరీర భాగాలు ఛిద్రమయ్యేంతగా దాడి చేసి చంపాడంటే ఎంత పెద్ద రాక్షసుడో ఎంత రాక్షసం ఉంటే రాక్షసత్వం ఉంటే ఇలా చేయగలుగుతాడో అర్థం చేసుకోవచ్చు కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా వ్యవహరించాలి అనేది మీరు కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి మరోవైపు ప్రతిరోజు మేము సజెస్ట్ చేస్తూనే ఉన్నాం ఆర్టీవీ చెప్తూనే ఉంది మీరు చేసేటువంటి చిన్న తప్పులే చివరికి మీ కుటుంబాలను రోడ్డును పడేస్తున్నాయి